కొందరు స్త్రీలైతే శృంగారాన్ని ఇలా కోరుకుంటారంట. మరి శృంగారం మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఈ విధంగా శృంగారాన్ని కోరుకుంటారని మన పెద్దవాళ్ళు అంటుంటారు. ఎంత పిచ్చి ఉన్నా మరి ఇలా శృంగారాన్ని కోరుకుంటారా? ఇంతకీ ఏ స్త్రీలు ఎలాంటి శృంగారాన్ని కోరుకుంటారో తెలుసుకుందాం. ఇలాంటి శృంగారం వల్ల పురుషులు ఎంత ఇబ్బంది పడ్డారో లేక తెగ సంతోషంలో ఉన్నారో అని ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1వది రాత్రిపూట శృంగారం. కొందరు స్త్రీలకైతే రాత్రిపూట శృంగారం అంటే మహాప్రాణం. ఎందుకంటే ఇలాంటి స్త్రీలు రాత్రిపూటనే ఎక్కువ సెక్స్ కోరికలు కలుగుతాయి. ఎందుకంటే రాత్రి ఎవరు ఉండరు కదా అని, అందరూ నిద్రపోయే సమయం కాబట్టి వారికి ఎక్కువ కోరికలు పుడతాయి అంట. రాత్రి సమయంలో మాత్రమే కామనాడులు ఉద్భవించి కామ కోరికలు ఎక్కువ కలిగి పురుషులను శృంగారం చేయమని పదే పదే అడిగి మరీ శృంగారాన్ని చేయించుకుంటారంట. ఈ సమయం అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఇలాంటి స్త్రీలు ఈ టైంలోనే శృంగారాన్ని ఎక్కువ కోరుకుంటారంట. ఇక 2వది మిడ్ నైట్ శృంగారం. ఈ రకం స్త్రీలకు శృంగారం కేవలం మిడ్ నైట్లోనే అనుభవించాలని కోరుకుంటారంట. ఎందుకంటే ఆ సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా, అందరూ నిద్రపోయి ఉంటారు. అందుకని ఆ సమయంలో శృంగారాన్ని ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా అని ఈ సమయంలో ఎక్కువ కోరుకుంటారంట. ఇక 3వది పగటిపూట శృంగారం. కొందరు స్త్రీలైతే పగలు శృంగారాన్ని చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ స్త్రీలు రాత్రి సమయంలో శృంగారం మీద అంతగా ఆసక్తి చూపించరు. రాత్రి వేళల్లో నిద్ర వల్లనో లేక పిల్లలు ఉంటారనో లేక ఆరోగ్య కారణాల వల్ల ఎక్కువ ఆసక్తి చూపించరంట. పగలైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంలో పిల్లల డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ఆ టైం సరైనదిగా ఇలాంటి స్త్రీలు కోరుకుంటారంట. అంతేకాకుండా పగలైతే ప్రశాంతంగా అన్ని అందాలను పురుషులకు చూపించి అందులో స్వర్గ సుఖాలను పొందాలని ఆశపడుతూ ఉంటారంట. ఇక 4వది రతి సాయంత్రం. ఇంకొంతమంది స్త్రీలు సాయంత్రం వేళలో శృంగారం చేయాలని కోరికలు పుడుతుందంట. ఎందుకంటే ఇలాంటి వాళ్లకు సమయంలో పని ఉండదు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు శృంగారం మీద ఆశపడుతూ ఉంటారంట. ఎవరు ఏమనుకున్నా లెక్క చేయరు. వీళ్ళు ప్రపంచంతో పని లేకుండా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు పుట్టుకతోనే కామ కోరికలు కాస్త ఎక్కువ ఉంటాయంట. కాబట్టి ఎప్పుడు కోరికలు కలిగితే అప్పుడే శృంగారం కోరుకుని తీర్చమని బలవంతం పెడుతూ ఉంటారంట. ఇలాంటి స్త్రీలు కేవలం సెక్స్ కోసమే పుట్టారా అని అన్నట్టుగా ఉంటుందంట వీరి ప్రవర్తన. ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న మగాళ్లకు పండుగే పండగ. ఇలాంటి వాళ్ళు దొరికితే అస్సలు వదలరు. ఎందుకంటే కొందరు స్త్రీలకు ఎక్కువ శృంగారం మీద ఆసక్తి ఉండదు. భర్తలు బ్రతిమలాడితేనే ఒప్పుకుంటారు. ఎప్పుడో మసకనో పున్నమికో అన్నట్టుగా ఉంటుంది వీరి తీరు. కాబట్టి ఎక్కువ శృంగారం మీద కోరికలు ఉన్న స్త్రీలు దొరికితే అస్సలు వదలకండి. కామంపై పిచ్చి ఎక్కువ ఉండే స్త్రీలు పురుషులను చాలా రకాలుగా తృప్తిపరుస్తూ ఉంటారంట. పురుషులకు బదులుగా స్త్రీలు శృంగారం చేసి వారిని సంతోష పెడతారంట. ఇలాంటి వాళ్ళు దొరికితే మగాడు మాత్రం ఎందుకు వదులుతాడు చెప్పండి.